హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సుకేసిని కథ. ఈ కథను రచించిన వారు హెచ్ ఆంజనేయ శర్మ గారు. పూర్వము మాణిక్య ద్వీపాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలానికి కానీ ఆయనకు సంతానం కలగలేదు. అదైనా ఆడపిల్ల. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టువలే మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండటం వలన ఆమెకు సుకేసిని అనే నామకరణం జరిగింది. సుకేసిని 16వ పుట్టినరోజు పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షిత బిచ్చగత్త రూపంలో రాచనగరులోకి ప్రవేశించింది. ఆమెను ఎవరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేసిని దగ్గరికి వెళ్ళింది. సుకేసినికి కింకిణి యక్షిత అని తెలియక బిచ్చగత్తె అనుకొని తూలనాడింది. దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపం ఇచ్చింది. నీ సౌందర్యానికి నువ్వే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేవనే కదా నీ గర్వం. నీ తల మీద వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతాయి. అవి మళ్ళీ పెరగవు. శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్నా యక్షిత మాయమైపోయింది. రాజకుమారి తల మీద వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది. చూసేవాళ్ళకి నవ్వు వచ్చింది, కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేసిని తల్లిదండ్రులు ఊరడించారు. ఏదో ఒక విధంగా తిరిగి ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశ దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు, కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీ వ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీ వ్రతాన్ని చేసింది. చివరికి లక్ష్మీ ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు జుట్టు లేనందువలన ఆ దుర్ధ కొంది రాకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం వంతున పెరగాలి. ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి 2 వేగంతో పెరగాలి. లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైపోయింది. రోజుకొక అంగుళం వంతున రాజకుమారి శిరోజాలు పెరగసాగినాయి. 5 వారాలయ్యేటప్పటికీ గజం పొడుగున శిరోజాలు పెరిగినాయి. రాకుమారి పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేటప్పటికీ ఆమె జడ 2 గజాలైంది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరొక 5 వారాలకి 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకు 2 అంగుళాల వంతున జుట్టు పెరగసాగింది. రాకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా. కత్తిరించడం వల్ల ప్రయోజనం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగినాయి. కత్తిరించక చేసేది లేదు. రోజు రాకుమారి నిద్ర లేవకముందే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. ఈ కత్తిరించిన జుట్టునంతటినీ బళ్లలో తీసుకుని వెళ్ళి ఊరు బయట పారవేయాలి. రాను రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాకుమారి నిద్రించేటందుకు పెద్ద గది అవసరమైంది. జుట్టు విపరీతంగా పెరగటము, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగటము ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జీవించటం అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది. పూర్వము ఆ జుట్టు లేకుండా ఉండటమే హాయిగా ఉన్నట్లు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశ దేశాల చాటింపు వేయించాడు. ఎంతోమంది రాకుమారులు, వైద్యులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి ఇంద్రనాథుడు అనే రాకుమారుడు వచ్చాడు. ఇతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలనే ఆలోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమారితో ఇలా అన్నాడు. నీవు మేడ మీద గదిలో పడుకుంటావు కదా, నేను తోటలో ఉంటాను. ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయం నాకు చెప్పు అన్నాడు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది. ప్రారంభించగానే సుకేసిని ఇంద్రనాథుడికి ఈ సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు.
నీ జుట్టుని కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లగా క్రిందకి దిగిరా అన్నాడు. అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లగా క్రిందకు దిగసాగింది. ఆమె నేలమట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగటం ఆగిపోయింది. ఇదెలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. ఏముంది ప్రభు, ఇదివరకు మీరు రాజకుమారి నుంచి జుట్టును కత్తిరించేవారు, అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది. నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను, అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది. అతని తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడొక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రాజకుమారి జుట్టు పెరగటమైతే ఆగింది, కానీ రాకుమారే పెరగటం ఆరంభమైంది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలోకి దిగింది. ఎంతో లోతైన సముద్రము ఆమెకు మోకాలి వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్లుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య ద్వీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గము రాజుగారికి కానీ మంత్రులకు కానీ తోచలేదు. రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమెకు ఎత్తుకు తగినంత బలం కూడా ఉన్నది. శత్రువుల ఓడల్ని ముంచివేయటం ఒక లెక్కలోది కాదు. కానీ ఆమెది చాలా జాలిగుండే. శత్రువులైనా వారికి హాని కలగకుండా ఉండేందుకని మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో కొన్ని మైళ్ళు నడిచి మరొక చోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతతో బ్రతకసాగారు. ఆమె మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లగా ఆమె చెవి దగ్గరకు చేరాడు. అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడన్నదే ఆమెకు తెలియదు. రాకుమారి, నేను ఇంద్రనాథుణ్ణి. నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నువ్వు మామూలు పరిమాణానికి వస్తావు. జుట్టు పెరగటం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి అన్నాడు ఇంద్రనాథుడు. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరూ ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వం వలనే తిరిగి జుట్టు పెరగటం ఆరంభమైంది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒక తక్కెడలో రాజకుమార్ని కూర్చోపెట్టాడు. తక్కెడ ఆమె వైపున భూమిని ఆనింది. పెరిగి ఆమె తల వెంట్రుకలని రెండో వైపు తక్కెడలో వేయసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపుకు మొగ్గసాగింది. రాకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపు అయ్యేటప్పటికీ 2 తక్కెడలు సరిసమానంగా అయినాయి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తిరపడే లోపలే రాజకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. కానీ చిత్రమేమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరి పెరగటం ఆగింది. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తేలక రెండింటి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదు అనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథుణ్ణే సుకేసిని వివాహమాడి చాలా కాలం పాటు సుఖంగా జీవించింది. మరొక కథ పేరు భానుదాసు. ఈ కథను రచించిన వారు ఆర్ఎల్ దీక్షితులు గారు. గోదావరి తీరాన పైఠణం అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరికి ఎలాగైతేనేమి సూర్యదేవుని కృప వలన ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాసు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకి 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవాడికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనస్సు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు. మీ అబ్బాయికి చదువు అబ్బేటట్టు లేదని.
తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టివేసి వీపు చిట్లేటట్టు కొట్టాడు. సున్నితమైన మనస్సు కావటం వలన పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనని మళ్ళా కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉన్నది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకొని వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చొని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యము మరింత భయంకరంగా కనిపించసాగింది. అంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహము భానుదాసుని కంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది. పూర్వజన్మ సంస్కారము వెల్లువలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడల్లా శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ భానుదాసు ఆకలి దప్పులతో సొమ్ముసిల్లాడు. అయినా అతను తన దీక్షని వదల్లేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు వినిపించింది. బయటికి వచ్చి చూసేటప్పటికీ ఒక గొల్లవాడు పాలచెంబు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోషొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలున్నాయి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయంగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గుటగుటా తాగేశాడు. గొల్లవాడు తన త్రోవన తాను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకొని వచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకుని వచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు. భగవంతోపాసనలో నిమగ్నుడై ఉన్న అతడికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడే అన్న సంగతి అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు దొర్లిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాణి రూపంలో పాండురంగుడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైఠణ గ్రామానికి చెందిన కట్టెలు కొట్టేవాడొకడు కట్టెల కోసము భానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు. ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృత తుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధురగానము వినిపించింది. ఆ పాడుతున్నదెవరా అని ఆలోచిస్తూ అతను గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యాన నిమగ్నుడై ఉంటూ కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు. వెంటనే వాళ్ళంతా కాళ్ళకు రెక్కలు కట్టుకొని వచ్చినట్లుగా ఇక్కడికి వాలారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగలించుకున్నారు. తర్వాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యాన నిమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వలె నువ్వు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవు అని ఆదేశించారు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అభ్యంతర పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకుండా పోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవచింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకపోవటం వలన భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవటం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు,
చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా. భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకొనవలసి ఉంటుంది కదా. అందువలన నువ్వేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయన్లారా, వ్యాపారం చేయటానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నువ్వు సంశయించనక్కరలేదు. మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించటానికి అసలు కారణం వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యం ఆడటము, వంచన చేయటము తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రము అసత్యం ఆడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడటం లేదు. కొనటానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభమెంతో నిక్కచ్చిగా చెప్పి వేస్తున్నాడు. దీనివలన ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వాళ్ళంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసిన వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా అతనికి ఏదో ఒక విధంగా కీడు చేయాలని కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలీదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తన వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట ప్రయాణమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళుతున్నారు. ఆ రాత్రికి వాళ్ళంతా ఒక సత్రంలో మకాన్ చేశారు. భోజనాలయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రాము అనేసరికి అతను ఒక్కడే వెళ్ళాడు. అదను చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తూ ఉంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది, నువ్వెవరువు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమైపోయాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వరకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు. వాళ్ల కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసును చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశాము అన్నారు. అసలు జరిగిన విషయం ఏమిటి అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము. కానీ దోవలో దొంగలు పైన పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమాని గ్రహించాడు. నాయన్లారా, నాదేమున్నది, ఆ పాండురంగన్ని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. మరొక కథ పేరు పునర్జన్మ. ఈ కథను రచించిన వారు వై మోహన్ రావు గారు. పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి. వారికి పద్మాకరుడు అనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తుల్ని సేవించటం అంటే ఆసక్తి కలవారు కూడా. కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో తూకారాము, నామదేవు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు. వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానందభరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం, మీరందరూ ఒక్కమారుగా దర్శనమిప్పించటము నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి? దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు.
అందుకు వారు, ఓయి కమలాకర, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము. కానైతే పాపము నీకు జరుగుబాటు తక్కువే. నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే. మేం ఒకళ్ళమా ఇద్దరమూ కాదు. మా అందరినీ ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఈ మాటలకి కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యో, ఎంత మాట చెప్పారు. మీరు అన్నట్లు నేను యాయవార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే. అయితే నా జననీ జనకులైన రుక్మిణీ కృష్ణులు మహదైశ్వర్య సంపన్నులు. వారి కృప ఉన్నంతవరకు నాకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు. అతనికి భగవంతుని ఎందుగల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకర, మేం పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకొని వస్తాము. నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ళ ఇళ్లకు పోయి పదార్థాలు బదులుకు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయినాయి. అందుచేత కొడుకుని పిలిచి, నాయనా పద్మాకర, కట్టెలైపోయినాయి. ఆ మూలన కాసిని పిడకలు తీసి చప్పును పట్టుకునిరా అంది. వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా ఎన్నాళ్ళ నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది. వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ క్రిందపడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూసింది. నిశ్చేష్టురాలైపోయింది. కిందపడి ఉన్న బిడ్డడి శరీరము తడిమి చూసి వాడు మరణించినట్లు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఎందుకంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది. అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాదరంగా భోజనాలకి కూర్చుండని అన్నాడు. భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాడిని కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు మిన్నకున్నాడు. వారు దివ్య దృష్టి వలన అంతా గ్రహించారు. కమలాకరునితో, కుర్రవాణ్ణి పిలవండి, అందరం కలిసి కూర్చుందాము అన్నాడు నామదేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు. మృత కళేబరము ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చేయరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకోజూశాడు. అలా కాదు, ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుబట్టాడు. అదివరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు. గత్యంతరం తోచలేదు కమలాకరునికి. కరుణా సాగరుడైన పుండరీకాక్షుని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త, నీకేం కావాలి అని అడిగేసరికి కమలాకరుడు, దేవా, నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కుమారుడు పంక్తికి వస్తే కానీ వీలు లేదని వారు పట్టుపట్టారు. కుర్రవాడికి చూడపోతే ఇటువంటి అవాంతరం వచ్చిపడింది. దయామయ్య, కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బ్రతికించు స్వామి, ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి, సరే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి తెలియవచ్చిన వానిలాగా లేచి కూర్చొని, అమ్మా, దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటుకి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాణ్ణి కౌగలించుకొని, అయ్యలారా, మీ అనుగ్రహం వలనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు. మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బ్రతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణాల రాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకుని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి
తరుణోపాయం చూపి మరలిపోయారు. మరొక చిన్న కథ పేరు మేలు చేసిన దొంగ. ఈ కథను రచించిన వారు డి ధనరాజు గారు. ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లలోకి ప్రవేశించటము అతనికి కష్టమైంది. చివరకు ఒక పూరి గుడిసెలోకి చొరబడ్డాడు. అది బీదవారి ఇల్లని అతనికి తెలుసు. అయినప్పటికీ తిరిగి విసుగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవటం ఇష్టం లేక పూరింట్లోకి ప్రవేశించాడు. లోపల దీపమన్నా లేదు. ఇంటి కప్పులో నుంచి పాత తాటాకులు 4-5 గాలికి కొట్టుకొని పోవటం వలన వెన్నెల లోపలికి పడుతోంది. ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది. చలికాలమేమో. ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకొని పడుకొని ఉన్నారు. ముసలిదానికి మెలకువ వచ్చి దొంగను చూసింది. కానీ తన ఇంట్లో దొంగలెత్తుకొని పోదగిలినవి ఏమీ లేనందువలన ఆమె మంచం మీద నుంచి లేవటము అనవసరమని నిశ్చయించుకుంది. తగినన్ని గుడ్డలు లేనందువలన లేస్తే చలి వేస్తుందని అలాగే చూస్తూ పడుకుంది. దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంపనంతా గాలించాడు. కానీ అతనికేమీ దొరకలేదు. చివరికి వంటింట్లో పేలపిండి కుండ ఉన్నది. ఆ పేలపిండినన్నా తీసుకుని వెళ్దామనుకొని పేలపిండి మూట కట్టుకునేటందుకు పై పంచ పరిచాడు. వేరొక తావులో పంచ పరుస్తే పేలపిండి పోసేటందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతూ ఉన్న స్థలంలోనే పంచను పరిచాడు. తెల్లని వెన్నెల్లో తెల్లటి పై పంచెను దొంగ పరిచాడు. ఆ 2 రంగులు ఏకవర్ణంగానే కనిపించసాగినాయి. ఏది గుడ్డ ఏది వెన్నెల అని తెలియటం లేదు. ఇక పేలపిండి తెచ్చేటందుకు దొంగ వంటింట్లోకి వెళ్ళాడు. ఈ సమయంలోనే ముసల్ది లేచి వెళ్ళి వెన్నెట్లో పరిచిన పైపంచెను తీసి కప్పుకొని వెచ్చగా పడుకుంది. దొంగ పేలపిండి తెచ్చి వెన్నెలను తన పైపంచగా భావించి నేల మీదనే కుండను రాల్చి మూట కట్టేటందుకని పంచె చెంగుల్ని లాగసాగాడు. వెన్నెల అంచులే తన పైపంచె అనుకొని ఎంత లాగినా చేతికి అందకపోవటంతో దొంగకి కాస్త అనుమానం కలిగింది. ఇంతలో ముసల్ది ఇలా అంది, దొంగన్న, నీ దయ వలన నాకు కప్పుకునేటందుకు గుడ్డ దొరికింది. మీ బావకు కూడా ఇంకొక గుడ్డ ఇచ్చావంటే నీ మేలు మరువను. ఇంట్లో వాళ్ళు మేలుకొనే ఉన్నారని గ్రహించిన దొంగ కాళ్ళకి బుద్ధి చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.